తెలంగాణ కేబినెట్ 4 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. ముందుగా జాగీర్ భూముల అక్రమ అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని చట్టాన్ని సవరించబోతున్నారు. రెవెన్యూ శాఖలో 2506 ఖాళీలు భర్తీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారు, ఆహారం కల్తీ, పాలు, నూనె, కారం, పసుపు కల్తీ చేసి అమ్మేవారు, 3 ఫేక్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ తయారు చేసేవారు, 4 పీడిఎస్ రైస్ స్కీమ్లో అక్రమాలు చేసేవారు, 5 ఫారెస్ట్ అఫెండర్స్, ఫారెస్ట్ ఎన్క్రోచర్స్, స్మగ్లర్స్, 6 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేసేవాళ్ళు, 7 లైంగిక దాడులకు పాల్పడేవారు, 8 సైబర్ నేరాలకు పాల్పడేవారు, 9 వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారు, 10 గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఎంకరేజ్ చేసేవారు, నడిపించేవారు. ఈ 10 రకాలైన యాక్టివిటీస్ను కూడా పీడీ యాక్ట్లో పొందుపరుస్తూ పీడీ యాక్ట్కు సవరణ చేశాము. దాన్ని ఆర్డినెన్స్గా ఆమోదించడం జరిగింది. రెండవ ఆర్డినెన్స్ గేమింగ్ పేకాటకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆన్లైన్, కొత్తగా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఆన్లైన్ గేమింగ్ కూడా వచ్చింది. మనమేమో పేకాట క్లబ్లను మూసేసినాం, పేకాట బ్యాన్ చేసినాం. కానీ తెలివి కళ్ళ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆన్లైన్ గేమింగ్ స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నారు, ఆన్లైన్లో పేకాట ఆడుతున్నారు. దాన్ని కూడా ఆన్లైన్ పేకాట తెలంగాణలో నిషేధం. గేమింగ్ గ్యాంబ్లింగ్ చట్టానికి దీన్ని సవరణ చేశాం. రెండవ ఆర్డినెన్స్. మూడవ ఆర్డినెన్స్ తెలంగాణ వ్యాట్ యాక్ట్కు సవరణ తీసుకొచ్చాం. 6 ఏళ్ల వరకు విచారణ చేయవచ్చు, అంటే 6 ఏళ్ల వరకు ముందుకు పోయి కూడా విచారణ చేసే అధికారాన్ని కల్పిస్తూ ఒక థర్డ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. 4th ఆర్డినెన్స్ 6వ యాక్ట్కు సవరణ. ఇది రెవెన్యూకి సంబంధించింది. 15 రోజుల్లో మ్యూటేషన్ చేసే విధంగా, ఒకటే పాస్బుక్ ఉండే విధంగా, సబ్ రిజిస్ట్రార్లకున్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ 6వ యాక్ట్ కూడా సవరణ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఆమోదించడం జరిగింది.